హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. సో దాన్ని కూడా మీరు ఫ్రీగా పొందవచ్చును. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి మిత్రమా. అదేవిధంగా మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్టయితే మిత్రమా 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దరఖాస్తు గడువు వచ్చేసరికి 28 నుంచి వచ్చే నెల 14 వరకు ఉంది. నవంబర్ 17న వీరికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంది. సో వీరికి వయో పరిమితి 2 ఏళ్ళు అయితే పెంచడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి క్లియర్గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, అదేవిధంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, ఐపీఎం ఒక స్టాఫ్ నర్స్ ఖాళీలు అయితే ఉన్నట్లు వారు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో మరిన్ని వివరాలకు మీరు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అవుట్సోర్సింగ్లో చేసిన సిబ్బందికి అయితే వెయిటేజ్ అయితే ఇవ్వబోతున్నారు. సో వెయిటేజ్ ఇవ్వబోతున్నారు సిబ్బందికి 20%. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి ఫలితాలకు సంబంధించి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టుకి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే విద్యాశాఖ అధికారులు సీఎంఓ కార్యాలయానికి అయితే పంపడం జరిగింది. సీఎంఓ నుండి ఆదేశాలు రాగానే, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఆదేశాలు రాగానే వీరు జిఆర్ఎల్ అయితే విడుదల చేయడానికైతే వారి యొక్క ప్రిపరేషన్, అంటే ఏమైతే అవసరం ఉందో ఆ జిఆర్ఎల్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు అధికారులు. రైట్, ఇక్కడ ఆ యొక్క జిఆర్ఎల్ తయారు చేయడము 25 వరకు అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. 25 లోపు అంటున్నారు. సో 25 వరకు జిఆర్ఎల్ అయితే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మరి విడుదల ఎప్పుడు చేస్తారు అంటే, సో సీఎంఓ నుండి ఆదేశాలు రాగానే 25 లోపు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మరి జిఆర్ఎల్ దేని ఆధారంగా చేస్తున్నారు? ఫైనల్ కీ ఆధారంగా జిఆర్ఎల్ తయారు చేస్తున్నారు. మరి ఫైనల్ కీలో మళ్ళీ రివైజ్డ్ ఫైనల్ కీకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఫైనల్ కీలో ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్లని మార్చాలనేది ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. రైట్, ఇక్కడ ఆబ్జెక్షన్ చాలామంది ఇచ్చారు. వారు ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆబ్జెక్షన్స్ని పంపించారు. సో వీరికి రివైజ్డ్ ఫైనల్ కీకి మళ్ళీ ఇవ్వాలి, మార్చాలి అనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈ ఫైనల్ కీ ఆధారంగానే జిఆర్ఎల్ ప్రిపరేషన్ ఆల్రెడీ నడుస్తుంది జిఆర్ఎల్కి సంబంధించి. సో దీన్ని బట్టి చూస్తే ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే లేదు. సో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. జిఆర్ఎల్ ప్రిపరేషన్ జిఆర్ఎల్ ప్రిపరేషన్ చేస్తున్నామంటున్నారు. సో మరి మళ్ళీ ఫస్ట్ నుండి అయితే స్టార్ట్ చేయరు కదా, మళ్ళీ రివైజ్డ్ ఫైనల్ కీ అంటే మళ్ళీ ఇంకా డిలే అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఫైనల్ కీ ఆధారంగానే జిఆర్ఎల్ని రెడీ చేస్తున్నారు. మరి బ్లండర్ మిస్టేక్స్ ఉన్న వాటికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మొత్తానికైతే మీకు ఈ నెలలోనే జిఆర్ఎల్ అనేది వస్తుంది. అది ఫైనల్ కీ ప్రకారం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో మరి రివైజ్డ్ ఫైనల్ కీ అయితే ఇచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంది. మనం ఈజీగా తెలిసిపోతుంది మనకు. కాబట్టి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అంటే 25 లోపు అన్నారు. ఒకళ్ళు 25 కాకపోతే మంత్ ఎండింగ్ 30 ఎండింగ్ కల్లా మనకు ఈ జిఆర్ఎల్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. నెక్స్ట్ ఇక క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది 20కి, ఈ నెల 20కి క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్లో కూడా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డిఎస్సికి సంబంధించి. సో ఎప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా ఆ రోజు నుండి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. సీఎంఓ నుండి విద్యాశాఖకి 2021కి ఆ లోపు వీరికి ఆదేశాలు రాగానే వీరి జిఆర్ఎల్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్టోబర్ 3 నుంచి ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 10 ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని టాస్ సంచాలకులు శ్రీహరి గారు ఒక ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్ ఇక్కడ ప్రయోగ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి 23 వరకు నిర్వహిస్తామని వారు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ
ఐఎస్బి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సింగరేణి ఉద్యోగ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. సింగరేణి క్యాలరీస్ 272 ఎక్స్టర్నల్ ఉద్యోగాల భర్తీకి గత జూలై 2021 తేదీల్లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేసింది. సంస్థ యాజమాన్యము తాత్కాలిక మెరిట్ జాబితాను ఆ యొక్క వెబ్సైట్లో పొందుపరిచారని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. సిఐఎస్ఎఫ్లో ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి వయసు. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. వీరి యొక్క ఫీ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ ఉంది. పే స్కేల్ శాలరీ వచ్చేసరికి 21,700గా ఉంటుంది. అంటే నెట్ పేమెంట్ వచ్చేసరికి 30,000 దాకా వస్తుంది. సో మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సందర్శించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఎస్బీఐలో 1511 స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు పడ్డాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఆ యొక్క వెబ్సైట్ని సందర్శించండి. మీరు అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చును. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైంది 14 నుంచి. చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 4 వరకు ఉంది. ఎంపిక చూసుకున్నట్లయితే రాత పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి పే స్కేల్ వచ్చేసరికి 64,820 పే స్కేల్ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్కి 48,480 పే స్కేల్ అయితే ఉంటుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ఆవిష్కరణల కేంద్రం దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందడం జరిగింది. గమనించండి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్ డ్రోన్ల వంటి ఆధునాతన సాంకేతికాలతో రైతుల సమస్యలను పరిష్కారాలు చూపే ఆలోచనలకు ఇది ప్రోత్సహిస్తుందని దీన్ని మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు కూడా పొందడం జరిగింది మన యొక్క రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరాన్ 2024 సెప్టెంబర్ 14న విజయవంతంగా చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రివాల్యుయేషన్ గార్డ్ తయారు చేసిన ఖయిమ్ 100 ఘన ఇంధన రాకెట్ సహాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సహాయంతో 2024 జనవరిలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఇరాన్ వాళ్ళు కూడా ప్రయోగించడం జరిగింది. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ అన్ని కార్యకలాపాలు వ్యవస్థలు ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేలా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద ఒక లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు 2024 సెప్టెంబర్ 16న తెలిపారు. దేనికోసం అంటే పెట్టుబడుల ప్రోత్సాహానికి జాతీయ వ్యవస్థగా పనిచేయడానికి ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఈ సంస్థ ఉంటుందని వారు చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ టెట్ డిఎస్సి ఫ్రీ మెటీరియల్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.